ఈ కార్యక్రమం తిరుపతి లడ్డు గురించి. లడ్డు కల్తీ జరిగింది, అది వాస్తవం. దేవుణ్ణి మోసం చేయటం మంచిది కాదు కదా. ఇక ఎంతమంది ఒప్పుకుంటారేమో అని చూస్తే ఎవరు ఒప్పుకోటల్లా. కల్తీ జరిగిన మాట వాస్తవానికి ఒప్పుకోటల్లా రాజకీయ నాయకులు. మరి వాస్తవం ఒప్పుకోనప్పుడు మేము ఏదో ఒకటి చేయాలి కదా, మా ధర్మం మేము కాపాడుకోవాలి కదా. అందుకు సాతు సంత అంతా ఒకటయ్యి ధర్మాన్ని కాపాడదామని వచ్చాం. గత ప్రభుత్వంలోనే జరిగింది అది. ఈ ప్రభుత్వానికి కూడా ఇంకా వాళ్ళు సమాధానం రాలేదు. మనం అట్టంటప్పుడు ఏం చేయాలి? కల్తీ జరిగిందని సిట్టు తేల్చిన మేము కల్తీ జరగలేదు అంటే, అంతకుముందు చైర్మన్ వైసీపీ గవర్నమెంట్ లో డిప్యూటీ చైర్మన్ చేసి వై సుబ్బారెడ్డి కూడా కల్తీ జరిగింది వాస్తవాన్ని ఒప్పుకున్నా కూడా మీరు చేయలేదని అంటున్నారు. వాస్తవాన్ని పై మాటకే చెప్తే ఎట్లా? ప్రూఫ్స్ ఉన్నాయి కదా, చెప్పాలి కదా, అందరికి చెప్పాలి కదా. ఎవరికి వాళ్ళు పక్కగా తప్పించుకుంటున్నారు. వాస్తవాన్ని బయటికి లాగాలంటే ఎందుకమంటే ఆయనకుండా ఉన్నది ఆయనకి. ఎందుకు హిందువుల్ని ఎట్లయినా మార్చాలనే కోరికే ఆయనది. అలా చాలా జరిగినాయి కూడా, కానీ ఎవరికి వాళ్ళు పట్టించుకోవాలా. అవును చేశారు. అవును, ఆయన పేరు అడ్డం పెట్టుకొని చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన పేరు చెప్తారు. హిందూ సమాజం అంటే ఉండకపోబట్టే జనాలకి ఆయన పేరు చెప్పి అంత దాడులు జరిగినాయి. అది నా మాటగా. అవును, చాలా దిక్కలకు పోయినాయి. చిన్న పిల్లల కాడి నుంచి పుట్టినరోజులు కానీ, ఏ పుణ్య కార్యాలకు కానీ అన్నిటికీ ఆయన లడ్డు చేశారు. పంపించారు కదా, లడ్డులు కూడా పంపించారు. జరిగినాయి. ఏం చేయాలా? ప్రభుత్వమే శిక్షించాలా. ప్రభుత్వం తీసుకోలేదనుకో మేము సాతు సంతం అంతరం ఒకటి అవుతాము. హిందూ సమాజం కాపాడుకోవాలా. ఇలాంటివన్నీ మన పాఠ్యాంశాల్లో చేర్చాలి. ఏంటంటే మొట్టమొదటే కాంగ్రెస్ ప్రభుత్వమే దెబ్బ కొట్టి మన పాఠ్యాంశాల మీద దెబ్బ కొట్టింది, పిల్లల భవిష్యత్తుల మీద దెబ్బ కొట్టింది. మనకి కావాల్సింది విద్యా వైద్యం కావాలండి, అంతే తప్పించి విద్య అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు. ఇంటింటికి డబ్బులు పంపకం మాత్రం అది చాలా సర్వనాశనానికి ఇవన్నీ చేస్తున్నారు. ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు ఏ ప్రభుత్వాలు వచ్చినా. అందుచేత పాఠ్యాంశాలను ముందు మార్చి ఏం చేయాలి? మొట్టమొదట రోజే నేను చెప్పాను, రాళ్ళు ఇసిరి కొట్టి చంపేస్తాను ఇది తేలింది అంటే. ఆ వీడియో చూసారో లేదా అని. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు కోర్టులు తేల్చినా కూడా ఇంకా బుకాయిస్తున్నాయంటే కోర్టులు తక్షణం చర్యలు తీసుకొని ఏదో శిక్ష వేయాలి. లేకపోతే అలాగా మళ్ళీ ఎలక్షన్ వచ్చిన వరకు సాగదీసి మేం చేయలేదు, మీరే చేశారు, మీరు చేయలేదు, మేమే చేశారని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్పించి కోర్టులు దీనిపైన మాట్లాడకుండా ఏకంగా తక్కువ సమయంలో దీన్ని తేల్చి శిక్షలు విధించాలని కోరుకుంటున్నాం. స్వామీజీలందరూ ఇక్కడ సమావేశం అయ్యారు. కారణం ఈనాడు ఈ స్వామీజీలందరూ ఎందుకు సమావేశమయ్యారంటే, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని, దానికి కారణం రాజకీయ నాయకులని, అలా కల్తీ జరగటం మూలాన హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని, అనేక మంది అనారోగ్యం పాలయ్యారని, ఇదే ఈ రోజు సమావేశానికి అసలు ముఖ్య కారణం. ఎంతో పవిత్రంగా హిందూ సమాజం అంతా భావించే తిరుమల లడ్డు, ఆ దేవదేవాన్ని ప్రసాదాన్ని తీసుకొచ్చి నేను అదే తీసుకొచ్చి అందరూ పంచుకొని తింటాం. అలాంటి లడ్డూని ఎందుకు కల్తీ చేయాలనిపించింది అంటారు రసాయన? ఇప్పుడు నేను ఒక విషయం మీడియా ముఖ్యంగా ఒక విషయం అడుగుతాను. కల్తీ అంటే ఒక దాంట్లో ఇంకోటి కలిపితే కల్తీ అవుతుంది, అంతేనా? అంటే నెయ్యిలో ఇంకోటి ఏదైనా కలిపితే కల్తీ అవుతుంది. అసలు ఈ నెయ్యి లేకుండా కల్తీ ఏంటండి? అక్కడ నెయ్యి 1 గ్రాము కూడా లేదు అని చెప్పి పక్క చెబుతూనే మళ్ళీ కల్తీ ఏంటండి? అంటే లక్షల కొలత లీటర్ల నెయ్యి వాడు తాగేసి వేరే జంతువుల కొవ్వు లేకపోతే ఏదో నాసిరకం ఆయిల్లో తీసుకొచ్చి ఆ లడ్డూలో పెట్టి దాన్ని తయారు చేసి అమ్మారు. మరి అక్కడ నెయ్యి ఆడుందండి కల్తీ జరగటానికి? లేని నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారే కానీ అసలు ఈ నెయ్యి ఏమైంది ఒక్కళ్ళు మాట్లాడరే? ఈ లక్షల లీటర్ల నెయ్యి ఏమైంది? ఇంత కల్తీ ఇంత జరిగింది, నెయ్యితో నెయ్యే లేదని చెప్తున్నా కూడా ఈ వైసీపీ నాయకులు కానీ, ఆ గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ
ఎందుకు రోడ్డు మీదకి వచ్చి అసలు ఏమి జరగనట్టుగా ఇంకా ఎదురు దాడి చేస్తున్నారు? ఇంకా ఎదురుదాడి అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో మీడియాలోనే ఒక కథనం వస్తుంది, అది మీకు తెలియకుండా ఉండదు. ఏంటంటే ప్రజల యొక్క అభివృద్ధిని పక్కన పెట్టేసి ఎంచేపటికి లడ్డు కల్తీని పట్టుకున్నారేంటి, దాన్ని వదిలేసి ప్రజల యొక్క అభివృద్ధిని పట్టుకోండి అని చెప్పి కొంతమంది నాయకులు నిన్న కూడా మాట్లాడారు. ఏమండి అంటే దాన్ని ఏదో ఒక రకంగా పక్కకు పెట్టేయాలి. అలా పక్కకు పెట్టేస్తే వీళ్ళు సేవ్ అవుతారు. దానికి వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే ఇదేమో గొప్ప విషయమా ఏంటి? వాళ్ళ దృష్టిలో వెంకటేశ్వర స్వామి గొప్ప వ్యక్తి కాదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఎన్నికల్లో పాల్గొని కూడా గెలవలేక పక్కన కూర్చున్నటువంటి సమయంలో స్వరూపానందేంద్ర సరస్వతి స్వాముల వారి దగ్గరికి వచ్చి వారి ద్వారాగా హిందుత్వం తీసుకొని వారి ద్వారాగా రాజశ్యామల యాగం చేసి తనకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే జెరూసలేం వెళ్ళడం. ముఖ్యంగా ఈ రోజు మీరు ఎందుకు సమావేశం అయ్యారు? జై శ్రీరామ్. ఈరోజు దేవదేవుని లడ్డూ కల్తీపై మన సాధు సంత పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద స్వామీజీ పిలుపు మేరకు సాధులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని గత ప్రభుత్వంలో ఏదైతే కల్తీ జరిగిందో దాని గురించి మన స్వామీజీ గారు ఇచ్చిన పిలుపుకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దేవాలయం మీద ఆయన సీఎంగా ఉన్నంత కాలం ప్రతి ఒక్క దేవాలయం మీద దాడులు జరిగాయి. ఈ దాడులన్నింటినీ కూడా ఆయన ఖండించకుండా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించుకుంటూ వచ్చి ఇక్కడ మనకి రాముడి తలకాయ తీసిన, అక్కడ ఆంజనేయ స్వామి చెయ్యి తీసిన, అక్కడ మరి మన ఇది విజయవాడ అమ్మ దుర్గమ్మ సింహాలు తీసిన, ఏది తీసినా ఏ దేవాలయం మీద వందలాది దేవాలయాల మీద దాడులు జరిగినా సరే సీఎం గారు, అప్పుడు ఉన్న సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యంగ్యంగా, మంత్రులు కూడా చాలా అసహ్యంగా మాట్లాడిన రోజులు మనం చూసాం. ఈరోజు దీనికోసమే పెద్ద ఎత్తున హిందువులందరూ ఐక్యతగా ఉండి ఈ పోరాటాన్ని సాగించాలి తప్ప ఆయన వెనకాల భజన చేసుకుంటూ మన హిందువుల ఐక్యత ఎప్పుడైతే దెబ్బతింటుందో దీని గురించి ఆలోచించకుండా ఆయన వెనకాల వెళ్ళడం చాలా బాధాకరం. ఈ స్వామీజీ ఈరోజు పిలుపు ఎంత పవిత్రమైనదో మరి మన వాళ్ళందరూ కూడా హిందువులందరూ గుర్తించాలా. ఆయన క్రైస్తవుల గురించి అంత బాధపడినప్పుడు మన హిందువులు ఎందుకు మనం హిందుత్వాన్ని కాపాడుకోలేకపోతున్నాం అనేది వీళ్ళు గుర్తించకపోతే రాబోయే రోజుల్లో మన హిందువుల మీద దాడులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇంకా నేను నెక్స్ట్ అప్పుడే ఇంకా టైం అవ్వలేదు, 2 సంవత్సరాలు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. నెక్స్ట్ నేనే సీఎం అని ప్రజల్లో తిరిగితే ఆయన వెనకాల తిరిగి ప్రజల్ని మరి ఏమనుకుంటున్నారో ఏటో తెలియలేదు. హిందువుల్ని కాపాడుతాడు అనుకుంటున్నారా, లేకపోతే మనం లేకుండా చేసేస్తాం అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత తాపత్రయపడి ఆయన వెనకాల ఎంత భజన చేస్తున్నారంటే మరి హిందువుల్ని ఏమైపోతారో ఆలోచించలేని హిందువులకి మరి ఏమి అనుకోవాలో తెలియలేని పరిస్థితి ఈ రోజు ఉన్నది. కాబట్టి మన సాధు సంత పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద పిలుపు మేరకు ప్రతి ఒక్క హిందువు కూడా ఐక్యంగా పోరాటం చేసి మన హిందువుల ఐక్యతని కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదం ఉందని తెలియజేసుకుంటూ జై శ్రీరామ్.